హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. అనసూయ, చిన్మయి ఇద్దరు కూడా తమ తమ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపుని పొందారు. ఒకరు నటిగా, ఇంకొకరు గాయనిగా ఎంతో మంది అభిమానుల్ని కూడా సంపాదించుకున్నారు. అంతే స్థాయిలో సోషల్ మీడియాలో కూడా పాపులారిటీని దక్కించుకున్నారు. అంతేకాకుండా ఈ ఇద్దరు చేసే పోస్టులకి, ఇచ్చే రిప్లైలకి మంచి గిరాకీ కూడా ఉంది. అలాంటిది ఒకరికొకరు తలబడితే ఇంకేమైనా ఉందా? సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. అనసూయ మీద గత 3-4 రోజులుగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సింబా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రముఖ స్టార్ హీరో విజయ్ దేవరకొండని ఉద్దేశించి అనసూయ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. లైమ్ లైట్లో ఉన్నప్పుడు స్టేజ్ మేనర్తో పాటు పద్ధతిగా కూడా ఉండాలంటూ ఒక ఉదాహరణగా చెప్పింది. దీంతో అనసూయకి దేవరకొండకి మధ్య ఉన్న పాత గొడవల దృష్ట్యా దేవరకొండ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. దీంతో నువ్వు పద్ధతి గురించి మాట్లాడుతున్నావా అంటూ అనసూయకి చెందిన ఓల్డ్ వీడియోలతో ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ వీడియోస్లో పిల్లల ప్రోగ్రామ్ ఒకటి. అందులో అనసూయ ఒక పిల్లాడితో ముద్దులు పెట్టించుకుంటూ ఉంటుంది. లిప్స్ మీద కూడా ముద్దులు పెట్టించుకుంటుంది. ఇప్పుడు ఈ షో మీదనే చిన్మయి మండిపడుతుంది. వినోదం పేరిట పిల్లలతో దారుణమైన షోలు చేస్తున్నారు. అసలు పిల్లలను ఇలాంటి షోలకు ఎలా తీసుకువస్తారు? పైగా అలాంటివి చేస్తుంటే చప్పట్లు కొడుతూ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా ఫన్ కిందకి రాదని, అబ్యూజ్ అవుతుందంటూ చాలా ఘాటుగానే స్పందించింది. ఇక చిన్మయి రెస్పాన్స్కి అనసూయ సోషల్ మీడియాలో లైవ్లోకి వచ్చి మరీ రీసౌండ్ ఇచ్చింది. ఎంటర్టైన్మెంట్ని ఎంటర్టైన్మెంట్ లాగానే చూడాలి. షోస్ ఉంది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే. అయినా పిల్లలకు అలాంటి షోస్ని చూపించమని ఎవరు చెప్పారు? అబ్యూజ్ అవుతుందనుకుంటే చూపించకండి. వాళ్ళకి నచ్చే కార్టూన్ ఛానల్స్ని మాత్రమే చూపించండి అంటూ తనదైన స్టైల్లో ఆన్సర్ చేసింది. అదేవిధంగా ఇంకో విషయం గురించి కూడా చెప్పి అందరినీ షాక్కి గురి చేసింది. అలాంటి షోస్లో నవ్వకపోయినా ఎడిటర్లు తమకి నచ్చినట్లుగా ఎడిట్ చేస్తారని చెప్పింది. ఇప్పుడు ఈ ఇద్దరి పోటాపోటీ మాటలు నెట్టింట ఒక రేంజ్లో షికారులు చేస్తున్నాయి. ఇద్దరికి ఇద్దరే, అస్సలు తగ్గరని కూడా అంటున్నారు.